ఈ ప్రైవేటు చెరువుల ఏర్పాటు విషయానికి వచ్చినట్లయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త గైడ్లైన్స్ని జారీ చేసింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ జారీ చేసిందో చేపల చెరువుల ఏర్పాటుకు సంబంధించి అందులో కీలక అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏంటి ఆ కీలక అంశాలంటే, ప్రైవేటు చేపల చెరువులు ఏర్పాటు చేయడం కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ లైసెన్స్ ఇవ్వడం కోసం కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటి ఆ నియమాలు? ఒకటి, దరఖాస్తు చేసుకుంటున్న వ్యక్తి పేరుతో భూమి ఉండాలి. ఎక్కడైతే చేపల చెరువు ఏర్పాటు చేయదలుచుకుంటున్నారో ఆ భూమికి ఆ వ్యక్తి యజమాని అయి ఉండాలి, అందుకు కాగితాలు ఉండాలి. అంటే తెలంగాణలో ధరణిలో భూ యజమానిగా పేరు ఉంటేనే ఆ భూమిలో చేపల చెరువు ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ భూమిని లీజుకు తీసుకున్న వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, ఏ భూమిలో పడితే ఆ భూమిలో చేపల చెరువులు ఏర్పాటు చేసుకోవడానికి కుదరదు. కేవలము లో ల్యాండ్స్ అంటారు, అంటే కొంచెం నీట మునిగే భూములు కావచ్చు, సాగుకు పనికిరాని భూములు కావచ్చు, ఫాలో ల్యాండ్స్ ఉంటాయి అవి కావచ్చు. ఇలాంటి వాటికే ప్రాధాన్యత తప్ప పంటలు పండే 2 పంటలు 3 పంటలు పండే భూములలో ఈ చేపల చెరువులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక మూడో నియమం ఏంటంటే, ఇక్కడ ఈ చేపల చెరువులకు కావాల్సిన నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటి కోసం దగ్గర ఉన్న కాలువల నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వచ్చే చోట మాత్రమే ఏర్పాటు చేసుకోగలుగుతారు, లేదా రెయిన్ వాటర్ ద్వారా చేసుకోవాల్సింది తప్ప గ్రౌండ్ వాటర్ ద్వారా ఆ చెరువుల్ని నీళ్లు నింపుకోవడానికి అవకాశం లేదు. ఒకసారి చేపల చెరువు ఏర్పాటు అయిపోయిన తర్వాత లీకేజీలు అవేవో ఉంటే కొద్ది గొప్ప నీళ్ళ సప్లై కోసం గ్రౌండ్ వాటర్ బోరో బావో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఆ చేపల చెరువుల ఏర్పాటు కోసం నీళ్ళన్నీ కూడా గ్రౌండ్ వాటర్ని వినియోగించి చేయడానికి వీల్లేదు. ఈ నియమాలకు లోబడి ప్రైవేటు భూములలో చేపల చెరువులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది.